హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సార్క్ అనే ఆర్గనైజేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ అంతర్జాతీయ సంస్థ అయినటువంటి సార్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటని మీలో డౌట్ రావచ్చు, అవునా? అయితే మీరు ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్లో మన ఇండియా కూడా సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ఒక దేశం. సో అందుకోసమే ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పర్పస్ గాను, మరి అదేవిధంగా మన ఇండియా యొక్క ప్రభావం ప్రపంచంలో ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి ఈ వీడియో అనేది ఒక బెస్ట్ సోర్స్గా ఉండబోతుంది. అయితే ముందుగా ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతపు భూభాగ దేశాలు. దీనిని మనం తెలుగులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘంగా పిలుస్తాం. ఇది 8 డిసెంబర్ 1985లో నేపాలీ రాజధాని అయినటువంటి కాఠ్మండూను హెడ్ క్వార్టర్గా చేసుకొని స్థాపించడం అయితే జరిగింది. ఈ ఆర్గనైజేషన్స్ అనేటివి ఏదో ఒక ఉద్దేశంతో ఏర్పరచడం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే సభ్య దేశాల మధ్య, మరి అదేవిధంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక సహకారం, సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడి, మరి అదేవిధంగా ప్రాంతీయ శాంతి, పరిశోధన మరియు అభివృద్ధిని సాధించేందుకై ఈ సార్క్ అనే సంస్థను స్థాపించారు. ఇందులో మొత్తం 8 సభ్యత్వం కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా చూసినట్లయితే ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మరి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్. ప్రస్తుతం సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు 7 మాత్రమే. 8వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఇప్పుడు ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్లో సభ్యత్వాన్ని కలిగి లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు పరిపాలిస్తున్నారు. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ పాలన అనేది మనం చూసుకోవచ్చు. సో ఆ ప్రభుత్వ పాలన అంతమై ఆఫ్ఘనిస్తాన్ పాలన అనేది తాలిబాన్ల చేతిలోకి వెళ్ళడం వల్ల ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్నటువంటి తాలిబాన్లను ఏ దేశం రికగ్నైజ్ చేయడం లేదు. అందువల్లనే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఆ సీట్ ఖాళీగా ఉంది. ఇన్ ఫ్యూచర్ ఈ ఆఫ్ఘనిస్తాన్ని అఫీషియల్గా అన్ని దేశాలు రికగ్నైజ్ చేసినట్లయితే మరలా ఆఫ్ఘనిస్తాన్ ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్లో భాగస్వామ్యాన్ని తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్లోని అన్ని దేశాలు కంబైన్డ్గా 3% ప్రపంచ భూభాగాన్ని, మరి అదేవిధంగా 21% ప్రపంచ జనాభాను, మరి అదేవిధంగా 3.8% ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న సంస్థ. ఈ సంస్థలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సదస్సులు అనేటివి నిర్వహించబడతాయి. ఇక్కడ ఇంత శక్తివంతంగా ఉన్నటువంటి ఈ సార్క్ అనే సంస్థ ప్రస్తుతం సంస్థ యొక్క అభివృద్ధి అనేది ఎందుకు నిలిచిపోయింది, మరి అదేవిధంగా దీనిని ఒక ఫెయిల్యూర్గా చెప్పుకుంటున్నాం. ఈ సంస్థను ఒక ఫెయిల్యూర్గా చూడడానికి గల కారణాలు చూసినట్లయితే ఇందులో మొదటగా ప్రతి ఆర్గనైజేషన్ అనేది సదస్సులు నిర్వహిస్తుంటాయి. ఈ సదస్సులు అనేటివి ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్ను సూచిస్తాయి. ఇక్కడ సార్క్లో మాత్రం 2016లో జరిగినటువంటి ఉరి అటాక్ కారణంగా పాకిస్తాన్ను వేదికగా చేసుకొని సార్క్ యొక్క 19వ సదస్సు జరగనుండగా ఇండియా ఈ సదస్సును క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగతా సభ్య దేశాలు ఈ 19వ సార్క్ సదస్సును క్యాన్సిల్ చేయగా అంతటితో ముగిశాయి. దీనికి ముఖ్య కారణంగా పాకిస్తాన్ టెర్రరిస్టుల ద్వారా ఇండియాపై జరిపినటువంటి ఉరి టెర్రర్ అటాక్గా చెప్పుకోవచ్చు. ఇదో కారణంగా చూసినట్లయితే ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్లోని సభ్య దేశాల మధ్య రాజకీయ సంబంధ విభేదాలు ఈ సార్క్ ఆర్గనైజేషన్ అభివృద్ధి జరగకపోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా దేశాల మధ్య మ్యూచువల్ ట్రస్ట్, మరి అదేవిధంగా సభ్యత్వం కలిగినటువంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు సమానంగా లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇవిలా ఉండగా సార్క్లో సభ్యత్వం కలిగినటువంటి కొన్ని దేశాలపై ఇతర దేశాల యొక్క ప్రభావం ఉండడం చేత కూడా ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్ అభివృద్ధి చెందలేకపోతుంది. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సదస్సులకై వేదికగా నిలబడిందంటే 2 సార్లు, ఒకటి 2వ సమ్మిట్, మరొకటి 14th సమ్మిట్. ఈ 2 సమ్మిట్లని ఇండియాను వేదికగా చేసుకొని జరపడం అయితే జరిగింది. ఇక్కడ ఈ సార్క్ అనే సంస్థ ఇండియాకు ఎందుకంత ముఖ్యమైనదిగా చెప్పుకుంటాం. సో దానికి గల కారణాలు ఇక్కడ చూసినట్లయితే ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ ఇండియాతో భూభాగాన్ని పంచుకుంటున్నాయి. సో దేశ అభివృద్ధి జరగాలన్నా, దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాలన్నా మన భారతదేశంతో భూభాగాన్ని పంచుకుంటున్నటువంటి దేశాలతో మన దేశం మంచి సంబంధాలను ఏర్పరచుకొని ఉండాలి. అలా లేని సమయంలో అంతర్గతంగా అనేక సమస్యలను ఎదుర్కొంటాం. అవే కాకుండా ఉగ్రవాదం, డ్రగ్ మాఫియా లాంటి
అనేక సమస్యలతో దేశ ఆర్థిక పరిస్థితులు మరి అదేవిధంగా దేశ అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. సో అందుకనే సార్క్ అనే ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధి అనేది ఇండియాకి చాలా ముఖ్యం. మరి అదేవిధంగా రెండో కారణంగా చూసినట్లయితే ఈ సార్క్ సభ్యత్వం కలిగినటువంటి దేశాలతో ఇండియా యొక్క సంబంధాలు సరిగా లేనట్లయితే ఇండియాకి శత్రువు అయినటువంటి చైనా ఈ సభ్య దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకొని మన భారతదేశ అభివృద్ధికి ఒక తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. సో చైనా యొక్క పవర్ని రెడ్యూస్ చేయాలంటే ఈ సంస్థ యొక్క అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. మరి అదేవిధంగా మన భారతదేశంపై జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి టెర్రర్ అటాక్స్, మరి అదేవిధంగా టెర్రర్ ఇన్ఫిల్ట్రేషన్, మన ఇండియాలోకి చొరబడుతున్నటువంటి ఉగ్రవాదులు మరియు దేశంలో శాంతిని నెలకొల్పాలంటే మన భారతదేశంతో భూభాగాన్ని పంచుకుంటున్నటువంటి ఈ దేశాలతో మన దేశ సంబంధాలు మెరుగవ్వాలి. సో ఇలా ఈ ఆర్గనైజేషన్లోని దేశాలతో మన భారతదేశం యొక్క సంబంధాలు మెరుగైనట్లయితే మన భారతదేశం యొక్క ఎకానమీ డెవలప్ అవడంతో పాటు ఈ సార్క్ అనే ఆర్గనైజేషన్లోని దేశాల మధ్య యూనిటీ బలపడుతుంది. మరి అదేవిధంగా గ్లోబల్ సౌత్ వాయిస్గా మారాలనుకున్నటువంటి భారత్ యొక్క కళ నెరవేరుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.